పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మకము గల నా తండ్రి, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ఇది నాయనా సిలువమాని మీద నాయన 7 మాటలు పలికినాము నాయన, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన మొదటి ప్రార్థన, మొదటి వాక్యము నాయన, 2వ మాట, 3వ మాట నాయన మీరు సెలవిచ్చినట్లుగా ప్రభా చెప్పిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో 4వ మాట చెప్పుచున్న బిడ్డను కూడా నాయన మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డను మరుగుపరిచి ప్రభా, ఆ బిడ్డ నోటికి మీరు బూరగా ఉండి ప్రభా, ఆ బిడ్డ నీ వాక్యం చెప్పినప్పుడు నాయన ఆ బిడ్డ నోటితో మీ మాటలు పలికేదానికి మీ కృప చూపించండి, మీ ఆదరణ కలిగించండి ప్రభా. నేను ఆ చెప్పిన వాక్యం నాయన మేమందరం విని ప్రభా గ్రహింపే భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. 4వ మాట వివరము స్టెల్లా అమూల్య గారు. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో నిత్యం అమరత్వంలో వసించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియచేస్తున్నాను ప్రభా. ఇప్పటి వరకు తండ్రి 3 మాటల ధ్యానంలో తండ్రి మమ్మల్ని నడిపించినందుకు వందనములు తెలియచేస్తున్నాను ప్రభా. 4వ మాట ధ్యానంలోకి తండ్రి నాయన మేము వచ్చి ఉంటుండగా ప్రభా, ఈ సమయం అందు ప్రభా మీ యొక్క ఆత్మశక్తిని నాయన నిలబడి ఉన్న నాకును అదే రీతిగా నాయన వింటున్న వారందరికీ నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆనాడు నాయన మీరు సిలువలో పలికిన మాటను ప్రభా నేటి సమయం అందనైనా మేము ధ్యానించి ఉంటుండగా ప్రభా అయ్యా కొద్ది మాట అయినా నాయన మేము చక్కగా నాయన ధ్యానించుకునే భాగ్యాన్ని తండ్రి నాయన మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నిలబడి ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా నన్ను తండ్రి మీ యొక్క సిలువ చాటున నాయన మీరు మరుగు చేసి ప్రభా చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి వాక్యంలో నుంచి నాయన వారికి అర్థమయ్యే రీతిలో తండ్రి మాట్లాడే శక్తిని, జ్ఞానాన్ని మీరే నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అతి త్వరలో మేఘాసీనుడిగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని, కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని, తడిపిను నీ తనువుని రుధిరంపు దారలే, తడిపిను నీ తనువుని రుధిరంపు దారలే. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువులా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువులా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అందరికీ మరణాత మరణాత మరణాత. మరి 4వ మాట యొక్క ప్రవచనాన్ని చదువుకుందాం. అది 22వ కీర్తన మొదటి వచనం. 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. అదే రీతిగా నెరవేర్పు కూడా చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని
బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితివని అర్థము. కాబట్టి ఇప్పటి వరకు 3 మాటల ధ్యానంలో దేవాతి దేవుడు మనల్ని నడిపించిన వారిగా ఉన్నాడు. కాబట్టి నేటి సమయమందు 4వ మాట ధ్యానాన్ని కూడా మనం జరిగించుకుందాం. 4వ మాట ఏంటి అంటే ఎలోయి ఎలోయి లామా సబక్తా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు ఆ సమయమందు మాట్లాడిన భాష ఏంటి అంటే అరామిక్ భాషలో ఎలోయి ఎలోయి లామా సబక్తా అని అది యేసుక్రీస్తు ప్రభు గారు సిలువలో 4వ మాటను పలికి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మాటకు అర్థం ఏంటి అంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా కేక వేసెను. కాబట్టి ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు ఈ యొక్క మాటను పలికేటప్పుడు బిగ్గరగా కేక వేసెను అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కాబట్టి బిగ్గరగా అనే పదము ఇక్కడ మనము ఖచ్చితంగా గమనించదగినది. ఎందుకంటే అప్పటికి ప్రభువారు సుమారుగా 6 గంటల సమయం నుంచి ఆయన 9 గంటల సమయం వరకు యెరూషలేము పురవీధులలో యేసయ్య ఆ యొక్క సిలువను, భారమైన సిలువను ఆయన మోయలేక నడుస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఇక్కడ మనం గమనించదగినది ఏంటి అంటే తీవ్రంగా ఆయన వేదనను అనుభవించిన వారుగా మనం చూస్తున్నాం. ఆయనకు రక్తాన్ని ధారపోసి ఉన్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన తన కొరకు ఉంచుకోకుండా మన కొరకు అర్పించిన వారుగా ఉన్నారు. ఆయనకు రక్తము ఏరులై పారుతూ ఉంది. అలాంటి సమయంలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు నీరసించలేదు. ఆయన స్పృహ తప్పి పడిపోలేదు. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే బిగ్గరగా కేక వేస్తున్నారు. అంటే ఆయన యొక్క శక్తి ఇంకా ఆయనలో నిలిచిపోయి ఉంది అని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రభు గారు ఒక మాట అంటారు, నా అంతట నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నారు. దేవాతి దేవుడు తన సొంతంగా తన ఇష్టపూర్వకంగా తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించిన వారుగా ఉన్నాడు. అందుకని ఆయన బిగ్గరగా కేక వేస్తూ తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. ఏలీ ఏలీ అని పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ అనుకుంటున్నారు ఈయన ఏలియా అని పిలుస్తున్నారు, ఏలియా ప్రవక్తని ఈయన పిలుస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఆ మాటకు అర్థం ఏంటి అంటే తండ్రితో ఆయన సంబోధిస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి నా చేయి ఎందుకు నీవు విడిచిపెట్టావు అని చెప్పి తండ్రిని అడుగుతున్న వారుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే దేవునితో యేసుక్రీస్తు ప్రభు గారు ఎడబాటు తట్టుకోలేకపోయాడు. తండ్రి తన ముఖాన్ని మరుగు చేసినప్పుడు కుమారుడు ఇక్కడ తట్టుకోలేకపోయాడు. తండ్రి యొక్క సన్నిధి నుంచి వెలివేయబడిన స్థితిని ఇక్కడ కుమారుడు తట్టుకోలేకపోయాడు. కాబట్టి తండ్రి ఎప్పుడైతే ఈ యొక్క తన ముఖాన్ని చాటు చేసుకున్నాడో కుమారుడు భరించలేక తట్టుకోలేక ఒక ఆర్తనాదం అనేది వినిపిస్తూ ఉన్నాడు. అదే నా దేవా నన్నెందుకు చేయ విడిచితివని. కాబట్టి మొట్టమొదటి మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది ఒక క్షమాపణ వాకుగా మనము చూడగలం. అక్కడ చేరిన వారందరిని గురించి యేసుక్రీస్తు ప్రభు గారు ప్రార్థిస్తున్నాడు. తండ్రి ఇక్కడ చేస్తున్న వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు ప్రభువా అని తండ్రిని వేడుకుంటున్నాడు. ఇది ఒక క్షమాపణ వాకు. ఇంకా రెండవదిగా కానీ మనం గమనించినట్లయితే రెండవ మాట ఒక రక్షణ వాకుగా మనము చూడగలము. ఎందుకంటే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పి దొంగకు యేసుక్రీస్తు ప్రభు గారు తెలియచేస్తున్నాడు. అలాంటి సమయంలో అంటే ఎంతో హింసించబడుతున్న ఎంతో బాధించబడుతున్న సమయంలో కూడా ఇక్కడ ఒక పాపి యొక్క రక్షణ కొరకు యేసయ్య యొక్క ప్రాణం తప్పిస్తూ ఉంది. కాబట్టి ఈ రెండవ మాట ఎలాంటి వాక్కు అంటే ఇది రక్షణ వాక్కు. ఇంకా మూడో మాటను కానీ మనం గమనించినట్లయితే తండ్రి ఇదిగో నీ కుమారుడు అని మరియమ్మ గారికి
చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మూడవ మాటను కానీ మనం గమనించినట్లయితే ఇది ఒక ఆప్యాయత వాక్కుగా మనము చూడగలం. కాబట్టి నేటి సమయం అందు మనం ధ్యానించుకోబోయే నాలుగవ మాట ఒక ఆవేదన వాక్కు. తండ్రితో విలపిస్తున్న ఒక ఆవేదన వాక్కుగా మనము చూడగలం ప్రియ సంగమా. కాబట్టి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ తండ్రికి కుమారునికి సంబంధం అనేది విడిపోయింది. తండ్రి కుమారుని యొక్క హస్తాన్ని విడిచిపెట్టి వేసి ఉన్నారు. కుమారుని నలగగొట్టడానికి కూడా తండ్రికి ఇక్కడ ఇష్టమైంది. ఎందుకంటే మన కొరకు తన కుమారుని కూడా నలగగొట్టడానికి తండ్రి ఆ సమయమందు ఇష్టపడి తన యొక్క హస్తమును విడిచిపెట్టిన వారుగా మనము చూడగలం. అందుకని జకరియా భక్తుడు ఒక మాట అంటాడు, ఖడ్గమ కాపర మీద పడుము అని చెప్పి. కాబట్టి ఆ సమయమందు ఖడ్గం అనేది యేసుక్రీస్తు ప్రభు గారి మీద పడింది. ఏ పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభు గారు మన కొరకు పాపి అయి అవ్వలేదు. పాపి అయ్యాడు అని మనం అనకూడదు. ఏ పాపమెరుగని ప్రభువారు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన పాపి అవ్వలేదు, పాపంగా చేయబడ్డాడు. మన పాపములను ఆయన భుజముల మీద మోసిన వారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పాపంగా చేయబడ్డాడు. కాబట్టి సర్వ మానవాళి పాపానికి ఆ సమయమందు కల్వరి శిలువలో ఆయన వెల చెల్లిస్తూ ఉన్నాడు. సర్వ మానవాళి ఇక్కడ చేరి ఉన్న మనందరి యొక్క పాపానికి వెల అన్నది ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు గారు శిలువలో చెల్లించిన వారుగా మనం చూస్తున్నాం. ఒక యజ్ఞ పశువుగా, ఒక బలి ఇచ్చే పశువు ఎలాగైతే ఉంటుందో ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక యజ్ఞ పశువుగా తన మీద ఉన్న శ్రమను, తన మీద వేస్తూ ఉన్న భారాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన మన కొరకు తన యొక్క పాపములను ఆయన యొక్క భుజముల మీద మోసాడు. మన కొరకు ఆయన బాధించబడ్డాడు. మన కొరకు ఆయన నిందించబడ్డాడు. మన కొరకు ఆయన హింసించబడ్డాడు. అలాంటి సమయంలో ఇక్కడ తండ్రి తన యొక్క ముఖాన్ని చాటు చేసుకున్నాడు, మరుగు చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గారికి యొక్క అనుభవం అనేది లేదు. ఎప్పుడు కూడా తండ్రి తన యొక్క చేయిని విడిచిపెట్టిన వారుగా యేసయ్యకు ఇలాంటి అనుభవం ఎప్పుడు కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభు గారు బాప్తీసం పొందిన సమయంలో పావురం పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి ఒక స్వరం అనేది మనకు వినబడుతుంది. ఏంటి అంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతాడు. అలాంటి కుమారుడిని ఇక్కడ దేవాతి దేవుడు విడిచిపెట్టేశాడు. అలాంటి కుమారుని యొక్క హస్తాన్ని దేవుడు విడిచిన వారుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ అందరూ ఈ యొక్క వాక్యాన్ని ఎలా చెబుతూ ఉంటారంటే, ఇది దేవుని యొక్క ఫోన్ నెంబర్గా చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నాకు మొరపెట్టుము నేను నీకు సహాయం చేసేదను, నాకు మొరపెట్టుము నేను నీ యొక్క బాధను తీర్చేదను అని చెప్పి దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు రాయించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కుమారుడు మొరపెడుతూ ఉన్నాడు, కానీ ఇక్కడ తండ్రి ఏం చేయట్లేదు, ఉత్తరం ఇవ్వటం లేదు. తండ్రి చెప్పాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి తండ్రి తెలియచేసి ఉన్నారు. కానీ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే కుమారుడు మొరపెడుతూ ఉన్న సమయంలో తండ్రి ఊరుకుంటున్నాడు. తండ్రి ఉత్తరం ఇవ్వడం లేదు. ఎందుకు ఆయన ఉత్తరం ఇవ్వడం లేదు? ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే అనేక మంది భక్తులైన వారు మొరపెట్టిన సమయంలో దేవాతి దేవుడు వారి యొక్క మొరను ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి హన్నా గారు తన యొక్క జీవితంలో ఉన్న బాధ నిమిత్తం దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి కన్నీరు కాచి దేవునిని వేడుకున్నప్పుడు దేవాతి దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించాడా, ఆలకించలేదా?
ఖచ్చితంగా ఆమె యొక్క మొరను ఆలకించి ఆమె ఏదైతే కోరుకుందో ఒక మగ సంతానాన్ని హన్నా గారికి బహుమానంగా దేవాతి దేవుడు ఆ సమయమందు దయచేసిన వారుగా ఉన్నాడు. ఇక్కడ హన్నా గారి యొక్క మొరను ఆలకించి ఉన్నాడు. అదే రీతిగా యోనా గారిని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాటకు అవిధేయులై ఆయన తార్షీషు పట్టణానికి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో ఎక్కడి నుంచి యోనా గారు ప్రార్థన చేస్తారు? చేప కడుపులో నుంచి యోనా గారు ప్రార్థన చేస్తాడు. అలాంటి సమయంలో కూడా యోనా దేవుని యొక్క మాటను వినలేదు. దేవుని యొక్క మాటకు చెవియొగ్గి ఆయన ఆలకించలేదు. దేవుని యొక్క మాటను తిరస్కరించి దేవాతి దేవుడు చెప్పిన నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషు పట్టణానికి వెళ్ళి ఉన్నాడు. అయినప్పటికీ చేప కడుపులో చేరి యోనా ప్రార్థించినప్పుడు ఇక్కడ యోనా గారి మొరను దేవాతి దేవుడు ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా తన భక్తుడైన హిజ్కియా గారికి ప్రవక్త వచ్చి తెలియజేస్తున్నాడు, ఇదిగో నువ్వు కొన్ని రోజుల్లో మరణిస్తామని తెలియచేసినప్పుడు ఇక్కడ హిజ్కియా గారు గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా గారి యొక్క మొరను కూడా దేవాతి దేవుడు ఆ సమయమందు ఆలకించి 15 సంవత్సరముల ఆయుష్ను ఆయన దయచేస్తాడు. ఇంకా కానీ మనం చూసినట్లయితే అనేక మంది భక్తుల యొక్క మొరను దేవాతి దేవుడు ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. దానియేలు సింహాల బోనులో నుండి మొరపెట్టినప్పుడు సింహాల బోనులో నుంచి దానియేలు యొక్క ప్రార్థనని ఆలకించి ఆ యొక్క కొదమ సింహాల నుంచి దానియేలు గారిని తప్పించిన బలవంతుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. దానియేలు యొక్క ప్రార్థనని ఆయన వినిన వారుగా మనం చూస్తున్నాం. షడ్రకు మేషకు అబేద్నెగో అనే యవ్వనస్తులు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారి యొక్క మొరను కూడా దేవాతి దేవుడు ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. ఇంకా కానీ మనం చూసినట్లయితే హాగరు అనే స్త్రీ ఎప్పుడైతే తన యొక్క యజమాని యొక్క ఇంటి నుంచి వెలివేయబడిందో ఆ సమయమందు తన యొక్క బిడ్డ నిమిత్తము ఆమె అంగలార్చినప్పుడు దేవాతి దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించిన వారుగా మనము గమనించగలం. ఆమె యొక్క మొరను ఆలకించాడు. తన బిడ్డ కొరకు ఒక నీటి బుడ్డను దేవాతి దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా కానీ మనం గమనించినట్లయితే 430 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసత్వంలో నలిగిపోతూ ఉన్న సమయంలో దేవుని యొక్క మాటను వారు విడిచిపెట్టి దేవుని వారు మరచిపోయి వారు తిరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ వారు దేవుని యొక్క మాటకు విధేయులై దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించిన వారుగా మనం చూస్తున్నాం. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. మరి యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. కాబట్టి చదవబడిన వాక్య భాగంలో కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని అని చెప్పి దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ సమయమందు వారు చేసిన తప్పిదం దేవుని మరచి, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డలు, అలాంటి వారు దేవుని యొక్క మాటను మరచిపోయి అన్య దేవతలకు ఇష్టానుసారంగా వారి యొక్క జీవితాలను వారు సాగిస్తున్న సమయంలో మళ్ళీ వారు చేసిన తప్పిదానాన్ని వారు తెలుసుకొని దేవుని సన్నిధానానికి వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి అనేకమైన 10 తెగుళ్ళ నుంచి దేవాతి దేవుడు వారిని విడిపించి ఉన్నారు. నినివే ప్రజలు వారు చేసిన తప్పిదానానికి రాజు నుంచి ప్రతి ఒక్కరు గోనె సంచి కట్టుకొని ప్రార్థించినప్పుడు వారి యొక్క మొరను కూడా దేవాతి దేవుడు ఆలకించి ఉన్నాడు. కాబట్టి ఇంతమందిని మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. హన్నా గారి యొక్క మొరను ఆలకించి ఉన్నాడు, యోనా గారి యొక్క మొరను ఆలకించి ఉన్నాడు, హిజ్కియా రాజు యొక్క మొరను ఆలకించి ఉన్నాడు, దానియేలు గారి యొక్క మొరను ఆలకించి ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క మొరను ఆలకించి ఉన్నాడు. ఇంకా కానీ మనం చూసినట్లయితే హాగరు యొక్క మొరను ఆలకించి ఉన్నాడు.
ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొరను ఆలకించి ఉన్నాడు. అందరి యొక్క మొరకు చెవియొగ్గి వారు చేసిన ప్రార్థనలకి ఇక్కడ దేవాతి దేవుడు జవాబు అనేది దయచేస్తున్నాడు. కానీ ఇక్కడ 4వ మాటకు వచ్చేసరికి ఇక్కడ తండ్రి కుమారుడు చేస్తున్న ఆ యొక్క ప్రార్థనకి ఇక్కడ తండ్రి ఏం చేయట్లేదు, ఆయన యొక్క ప్రార్థనకి ఆయన అంగీకరించడం లేదు. తన యొక్క ప్రార్థనని ఇక్కడ దేవాతి దేవుడు తీసుకొనడం లేదు. ఎందుకు దేవాతి దేవుడు ఎందుకు తన యొక్క కుమారుడు చేస్తున్న ఆ యొక్క ఆర్తధ్వనిని వినడం లేదు అంటే, ఎందుకోసం అంటే సహాయం అందిస్తే శాశ్వత కాలం మనకు ఎడబాపు అనేది ఖచ్చితంగా రావాలి. అక్కడ తండ్రి కుమారునికి సహాయం చేస్తే శాశ్వత కాలం మనకేమి వస్తుంది, ఎడబాటు అనేది వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా తన కుమారునికి సహాయం చేయడం ఆయన నిరాకరించాడు. అంతేగాని ఇక్కడ కుమారుని విడిచిపెట్టాడు అని మనము చెప్పకూడదు. తాత్కాలికంగా తన యొక్క సహాయాన్ని, తను చేసిన ప్రార్థనని నిరాకరించాడు. కానీ ఇక్కడ కుమారుడు చేసిన ప్రార్థనని ఎంత మాత్రం కూడా తండ్రి నిర్లక్ష్యం చేయడం లేదు అని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన నీతిమంతుడు ఆ సమయంలో విడవబడ్డాడు. ఈయన ఆకాశ మహాకాశముల కంటే గొప్పవాడైన దేవాతి దేవుడు, నీతిమంతుడు, తన యొక్క జన్మంలో కూడా పాపము లేని నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు గారు ఆ దినాన విడవబడ్డాడు. అందుకనే దావీదు భక్తుడు ఒక గొప్ప మాట పలుకుతాడు. ఏంటి అంటే, నీతిమంతుల సంతానం వారి బిడ్డలు భిక్షమెత్తటం నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి పలుకుతాడు. కానీ ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఒక నీతిమంతుని విడవబడడం మనము చూస్తున్నాం. ఆ దినాన తండ్రి తన యొక్క ముఖాన్ని చాటు చేసుకోకపోతే ఈ దినాన మనకు ముఖ దర్శనం అనేది ఉండదు. ఈ దినాన మనం ఈ రీతిగా మందిరంలో కూర్చొని దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఆయన ముఖాముఖిగా ఆరాధించలేం. ఆ దినాన దేవాతి దేవుడు తన ముఖాన్ని, తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ దినాన మనము ముఖాముఖిగా ఆయన్ని చూడగలుగుతున్నాం. ఆ యొక్క దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. దేవుణ్ణి ముఖాముఖిగా చూసే గొప్ప ధన్యత మానవులమైన మనకు దేవాతి దేవుడు అనుగ్రహించిన వారిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దినాన దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన యొక్క ముఖాన్ని చాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క ముఖ దర్శనాన్ని దొరికే సమయంలోనికి మనము వచ్చి ఉన్నామని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనందరికీ తెలియచేస్తున్నాడు. కాబట్టి 1000 సంవత్సరముల క్రితమే దావీదు భక్తుడు ఆత్మవశుడై ఈ యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తున్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, నా దేవా నన్నేలా విడనాడితివి అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు పుట్టక ముందే 1000 సంవత్సరాల ముందే ఇక్కడ భక్తుడైన దావీదు గారు తెలియచేస్తున్న మాట ఇది. నా దేవా నన్నేలా విడనాడితివని. ఈ యొక్క మాటను కానీ మనం గమనించినట్లయితే ఇది అత్యంత గంభీరమైనది. ఈ యొక్క కేక భూమిని కంపింపవేసింది. దీనిలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. దేవుని యొక్క రాజీ పడని ప్రేమ మనకు కనబడుతుంది. దేవుడు తండ్రి ఆ దినాన కాంప్రమైజ్ అనేది అవ్వలేదన్నమాట. కుమారునితో రాజీ పడలేదు. ఇక్కడ రాజీ పడని ప్రేమ మనకు కనబడుతుంది. ఒకవేళ దేవాతి దేవుడు రాజీ పడి ఉంటే ఈ దినాన మనకు పాప విముక్తి అనేది దొరికేది కాదు. మనల్ని అపవాది ఏ రీతిగా తీసుకొని వెళ్ళేదో మనకు తెలియదు. కానీ ఆ దినాన తండ్రి తన యొక్క హస్తాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఈ దినాన మనకు పాప విముక్తి అనేది లభించింది అని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అది హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీతి పరులు నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు అని చెప్పి భక్తుడైన హబక్కూకు గారు తెలియచేస్తూ ఉన్నారు. నీతిమంతులు నాశనం చేయగా నువ్వు
చూచి ఎందుకు ఊరుకుంటున్నావు ప్రభు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కానీ ఇక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు గారు ఇక్కడ విడబడుతున్న సమయంలో కూడా ఇక్కడ దేవాతి దేవుడు చూచి ఊరుకుంటున్న వారుగా మనము గమనించగలం. ఇంకా కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అసలు తండ్రి అయిన దేవుడు ఎందుకు కుమారుని యొక్క హస్తాన్ని విడిచిపెట్టాడు అని కానీ మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అన్ని విషయములలో కావున ప్రజల పాపములకు అధికారము కలుగచేయుటకై ప్రతీకారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని మనము ఈ యొక్క మాట యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా కానీ మనం గమనించినట్లయితే తండ్రి ఎందుకు తన యొక్క కుమారుని యొక్క చేయిని విడిచిపెట్టాడు అంటే అన్ని విషయములో తన సహోదరుల వంటి వాడు కావాలనని, అంటే అన్ని విషయములలో మానవుల వంటి వాడు కావాలనని తన యొక్క చేయిని విడిచిపెట్టిన వారుగా మనం చూస్తున్నాం. ఇంకా రెండవదిగా కానీ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. గొప్ప రక్షణ మహాసంకల్పాన్ని నెరవేర్చడానికి ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని యొక్క హస్తాన్ని విడిచిపెట్టిన వారుగా మనము చూస్తున్నాం. గొప్ప రక్షణ మహాసంకల్పం, గొప్ప రక్షణ అనేది మనకి ఇవ్వడానికి ఇక్కడ తండ్రి తన యొక్క కుమారుని యొక్క హస్తాన్ని మనకు విడిచిపెట్టిన వారుగా మనం చూస్తాం. ఇంకా కానీ మనం చూసినట్లయితే మూడవదిగా ఎందుకు తండ్రి తన యొక్క కుమారుని హస్తాన్ని విడిచిపెట్టాడు? వధువు సంఘాన్ని చేపట్టుకోవడానికి పరలోకపు తండ్రి తన యొక్క కుమారుని హస్తాన్ని విడిచిపెట్టాడు. మన యొక్క హస్తాన్ని పట్టుకోవడానికి తన యొక్క కుమారుని హస్తాన్ని ఆ దినాన విడిచిపెట్టి ఉన్నారు. మన యొక్క హస్తాన్ని పట్టుకొని నిత్యరాజ్యంలో మనల్ని చేర్చడానికి ఆ దినాన కుమారుని యొక్క హస్తాన్ని దేవాతి దేవుడు విడిచిపెట్టిన వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీనిలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడో మనకిక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఇంకా కానీ మనం చూసినట్లయితే అసలు దేవుడు మనల్ని విడవలేదు. అందుకనే ద్వితీయోపదేశకాండ గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనంలో కానీ మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. దేవాతి దేవుడి యొక్క వచన భాగంలో కానీ మనం చూసినట్లయితే నిన్ను విడువని ఎడబాయనని చెప్పిన దేవుడు అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనంలో కానీ మనం చూసినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరతురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవాతి దేవుడు మనకు తెలియచేసిన తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయనని దేవాతి దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. ఇంకా కానీ చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4 వచనములో ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చు వరకు నీవు ముసలితనంలోనికి వచ్చే అంతవరకు నిన్ను ఎత్తుకొని నడుస్తా. నీ బిడ్డలు నిన్ను ఒకవేళ విడిచిపెడతారేమో, నీ కుటుంబస్తులు నిన్ను విడిచిపెడతారేమో, నేను నిన్ను విడిచిపెట్టను. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని మోసే దేవుడునని దేవాతి దేవుడు ఈ ఒక వాక్య భాగంలో మనకు తెలియచేసిన వారుగా ఉన్నారు. ఇంకా చివరిదిగా ఒక వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో కానీ మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, మిమ్మలను అనాథులనుగా విడువను అని చెప్పి ఇక్కడ దేవాతి దేవుడు తెలియచేసి ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవుడు మనల్ని
విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు, కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క నిత్య రాజ్యంలోకి మనల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ దినాన కుమారుని యొక్క హస్తాన్ని తండ్రి ఆ కొద్దిసేపు విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. దీనిలో మనము దేవుని యొక్క ప్రేమను మనం ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఇష్టపడి ఆయన యొక్క రూపాన్ని మనకు కలుగచేసి ఇదిగో నీ యొక్క తోటలో నివసించు అని చెప్పి దేవుడు తెలియచేసి ఉంటే మానవుడు ఏం చేశాడు? దేవుని యొక్క మాటను అతిక్రమించి పాపంలో పడిపోయి పాపాన్ని తన యొక్క భుజముల మీద వేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పాపం అనేది పరిహారం కావాలంటే ఒక బలి అనేది జరగాలి. కాబట్టి ఇక్కడ ఒక రక్తం అనేది చిందింపబడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గారు తనను తాను రిక్తునుగా చేసుకొని ఒక యజ్ఞ పశువులాగా ఆయన మారి సిలువలో మన కొరకు ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించిన వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పబడిన ఈ యొక్క కొద్ది మాటలు మనం ధ్యానించుకునే వారిగా ఉండాలి. తండ్రి ఆ దినాన కుమారు యొక్క హస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే మనల్ని విడిచిపెట్టడం తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి ఆ దినాన కుమారు యొక్క హస్తాన్ని కూడా విడిచిపెట్టడానికి ఆయన అంగీకరించాడు. దీనిలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడుతుంది. దీనిలో దేవుని యొక్క త్యాగం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమను ఎంత మాత్రం కూడా మనము నిర్లక్ష్య పెట్టేవారిగా ఉండకూడదు. దేవుడు క్షమిస్తూ వెళ్తున్నాడు అని మనం పాపంలోనే జీవిస్తూ ఉండకూడదు. పాప పరిహారం అనేది మనకు దొరికింది, పాప విముక్తి అనేది మనకు దొరికింది. మనం నడిచే వారిగా ఉంటే మనము రాకడ మేఘంలో ఎగిరి వెళ్ళలేమని చెప్పి దేవాతి దేవుడి సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి చెప్పబడిన ఈ కొద్ది మాటలే దేవుడు మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎంతగానో మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. అయ్యా మీరు సిలువలో పలికిన 4వ మాటని నాయన మేము ధ్యానించి ఉంటుండగా ప్రభా, అది నాన్న ప్రభా మీరు కుమారునైన యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క హస్తాన్ని ప్రభా మీరు విడిచిపెట్టి నాయన మా యొక్క హస్తాన్ని పట్టుకొని ప్రభా పాపంలో నుంచి నాయన మమ్మల్ని తీసుకొని వచ్చి ప్రభా నిత్యరాజ్యాన్ని మాకు బహుకరించాలని చెప్పి నాయన అది నాన్న కుమారు యొక్క హస్తాన్ని విడిచిపెట్టారు ప్రభా. ఆ యొక్క ప్రేమను మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా అయ్యా కల్వరి సిలువ వైపు మేము చూస్తూ ప్రభా మా యొక్క పాపాలను నాయన మేము ఒప్పుకొని ప్రభా అయ్యా మీకు ఇష్టలుగా నాయన యొక్క లోకంలో జీవించే కృపను అయ్యా చేరిన వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రభా నురంతలుగా ఫలింప చేయమని వేడుకుంటూ అతి త్వరలో మేఘాసీనుడుగా రానయ్యున్న మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.